అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో చూడమ్మా. మకర రాశి వల్ల జాతకం చూడు ఎలా ఉంది, ఎలా లేదు. మకర రాశి వల్ల పేరు మీద మకర రాశి వల్ల అదృష్టం బాగుందా లేదా, ఉగాది సంవత్సరం, ఉగాది రోజు కొత్త సంవత్సరం, కొత్త దినం ఉంది, వాళ్ళ జాతకం చూడు. మకర రాశి వల్ల జాతకంలో ఏముందంటే ఎక్కడ పోయినా కానీ బరాబర్ ముంగి స్వామిలే కూడా పడతారు. పోయేటప్పుడు మంచితనంగా పోతారు, వచ్చేటప్పుడు మాత్రం శత్రువులు సహస్రం మీద వస్తారు. కానీ వాళ్ళు ఒకటవుతారు. నడమ చెప్పిన వాళ్ళు శత్రువుకం అవుతారు. కానీ బరాబర్ ఏ పని చేసినా కానీ సొంత బుద్ధితోని, సొంత టాలెంట్తోని వాళ్ళు పనులు చేస్తారు. ఒకరి మీద ఆశపడారు, ఒకరి మీద ఆధారపడి పని చేయరు. సొంత బుద్ధితో, సొంత తెలివితో పైకి వస్తారు. సొంత టాలెంట్తో వాళ్ళు ముందుకు పని చేస్తారు. ఒకళ్ళ పని నమ్మి, ఒకళ్ళ మాట విని పనిచేసే వ్యక్తులు మాత్రం కారు. ఇంకా ఇందులో పురుషులు కానీ స్త్రీలు కానీ జాతకంలో అయితే మనకు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి తమరికి బాగుంది. మీకు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ఇంకా బిజినెస్లో చేస్తున్న వాళ్ళు, ఇంకా భార్యాభర్తలు కలిసి ఒక వ్యాపారం కొత్త వ్యాపారం మొదలు పెడదామనుకున్న వాళ్ళు, కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళు, కొత్త సమస్యలు భూమిలో కానీ, పాడి పంటల్లో కానీ, ఏదైనా వ్యవసాయంలో విషయంలో కానీ ఇలాంటి ప్రతి ఒక్క విషయంలో చేసినా వీళ్ళకు గెలుపు అవుతుంది, కానీ ఓటమి అయితే వీళ్ళకి జరగదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, అన్నిట్లో మంచిగా ఉంటుంది. ఎంతంగా మీరు మీ కుల దైవానికి మరవకుండా మీరు పూజించండి. ఇల్లు శుభ్రంగా చేసుకొని ఇంట్లో నీటుగా దేవుడికి పూజించండి. మీ ప్రతి ఒక్క పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ కొత్త సంవత్సరం ఉగాది దినం కాబట్టి అందరికీ శుభాలు జరుగుతాయి. అందరికీ నమస్కారం.